వెళ్ళవా? మా ఇంటికి వస్తావా? అందరం మనుషులమే, అందరం ఒక చోటకి వెళ్ళిపోతాం చివరికి. ఆ గోవిందుడి దగ్గరికే వెళ్తాం అందరం. అందుకని నువ్వు ఒకటి నేను ఒకటి కాదు, అందరం ఒకటే. ఏం లేదు, ఏం కాదు, డాబు లేదు, ఏమీ లేదు. అందరిలో ఆత్మ పరమాత్మ ఒక్కడే ఉన్నాడు. గుడి ఎదురుగా చెప్తున్నా అది. సరే, అందరిలో ఉన్నాడా తెలుసుకున్నావు కదా, చాలు. పట్టుకో ఇది, పట్టుకోమ్మా. నీకేదో చెయ్యాలని అనిపిస్తుంది నాకు. అంతే కదా. అంతే మరి. అవును, మేకలు వేసుకుని బాగా కుప్పలు వేసుకుంటారు, కానీ నీలాంటి వాళ్ళకి ఒక 10 రూపాయలు ఖర్చు పెట్టినట్టు కొంతమంది జ్ఞానం అవ్వదు. అందరినీ నేను అనట్లా. ఇప్పుడు నేను ఎక్కడి నుంచో 7-8 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చాను. అది జాగ్రత్త, ఆరోగ్యం. ఎండల్లో తిరగమాకు, మళ్ళీ వస్తాను నేను. నేడు పట్టినే ఉండు, మళ్ళీ వస్తా. వెళ్ళరానా మరి? ఏ పర్వాలేదు, ఆరోగ్యం జాగ్రత్త. అట్లాగే మీ దీవెనలే కావాలి. సరే, వెళ్ళరానా? అట్లాగే. చీరలు ఉన్నాయా కట్టుకుంటాకి? తెస్తా, మళ్ళీ తెస్తానమ్మా. మళ్ళీ వస్తాను నేను ఒక 4 రోజుల్లో. నీ కాటన్ చీర, జాకెట్ ముక్క అన్నీ తెస్తా. అర్థమైందా? ఓకే, మరి వెళ్ళొస్తా. వద్దు.